హాయ్ అండి. ఈరోజు రెసిపీ వాము జంతికలండి. వాము జంతికల్ని ఉత్తి బియ్యం పిండితోని చేసుకోవచ్చండి. ఉత్తి బియ్యం పిండితో వాము వేసుకొని ఏ విధంగా చేసుకోవాలో, క్రిస్పీగా రావాలంటే ముద్దని ఏ విధంగా కలుపుకోవాలో ఒకసారి చూసేద్దామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని, మిక్సింగ్ బౌల్, అందులో ఒక 2 కప్స్ రైస్ పౌడర్ తీసుకున్నానండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, అందులో ఒక 1 స్పూను వాము వేసుకోవాలండి. ఈ వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3-4 స్పూన్స్ ఉంటుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ వేడి చేసి వేసుకుంటే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఒక 1 స్పూను నూనె వేసుకుంటున్నాం. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని, ఈ పిండికి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి. ఒకసారి అన్నిటిని మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కారం వేసుకుంటామండి. ఒక 1 స్పూన్ కారం వేసుకున్నాము. కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ముద్దని బాగా కలుపుకుంటే మనకి జంతికలు అనేవి బాగా వస్తాయండి. ముద్ద కలుపుకోవడంలోనే జంతికలు బాగా వస్తాయండి. ఈ విధంగా ముద్దని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. మురుకులు వేయించుకోవడానికి ఆయిల్ ఇలా స్టార్ లాంటిది మురుకులది తీసుకొని ఇదైతే గన్ టైప్ అండి, జంతికలు కొట్టాము. మీకు అక్కడ ఏది ఉంటే అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. మీకు కొంచెం ఆయిల్ వేసుకుంటే ముద్ద అనేది ఫ్రీగా జారుతుంది. ఇలాగా గొట్టం కూడా ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి ఈజీగా ముద్ద అనేది జారుతుందండి. లోపల కూడా ఆయిల్ రాసుకోవాలి. ముద్దని అందులో పెట్టుకోవాలి, డిప్ చేసుకోవాలి ముద్దని. ముద్ద మనకి ఎంతైతే గొట్టంలో పడుతుంది అంత పెట్టుకోండి. ఇది గన్ను మోడల్ అండి. ఈ గొట్టంని ఈ విధంగా బిగించుకోవాలి. ఇలా రెడీ చేసుకుని చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే వస్తుంది. ఇప్పుడు ఒక కన్నాల గరిటె తీసుకొని దానికి పైన ఆయిల్ కొద్దిగా పూసి ఈ విధంగా మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజులో జంతికని వేసుకోవాలండి. వాము జంతికని ఆయిల్ హీట్ అయ్యాక ఈ జంతికని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఈ విధంగా జంతికలన్నీ వేసుకోండి. ఇలా అన్ని జంతికలు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించాక ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో తీసుకోండి. చూడండి, అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముద్ద మొత్తం
ప్రిపేర్ చేసుకున్నాక ఇలా రెడీ అయ్యేవండి వాము జంతికలు. చూడండి చాలా క్రిస్పీగా ఉత్తి బియ్యం పిండితో చేసిన క్రిస్పీగా వచ్చాయండి. ఉత్తి బియ్యం పిండి వాము వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.